ఒక క్రిస్టియన్ ఉమెన్ కవరింగ్ ఒక రూల్ కాదు. ద ఆన్సర్ ఈస్ పాల్ చెప్తాడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఓన్లీ 10% క్రిస్టియన్ ఉమెన్, 90% ఆఫ్ క్రిస్టియన్ ఉమెన్ పర్సనల్ చాయిస్. వీడియో ఎండింగ్ కల్లా వేసుకోవాలా లేదా అని మీకే తెలిసిపోతుంది. ఒక క్రిస్టియన్ ఉమెన్గా హెడ్ కవరింగ్ చేసుకోవాలా? ద ఆన్సర్ ఈస్ విల్ ఫైండ్ అవుట్. క్రిస్టియానిటీలోనే మోస్ట్ డిబేటెడ్ టాపిక్ ఇది. ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి దీని మీద. వీడియో ఎండింగ్ కల్లా వేసుకోవాలా లేదా అని మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ వ్యూ పాయింట్ ఏంటంటే ఉమెన్ హెడ్ కవరింగ్ చేసుకోవాలా అని. ఫస్ట్ కొరింథియన్స్ 11:2లో పాల్ చెప్తాడు ఎవ్రీ ఉమెన్ హూ ప్రేస్ ఆర్ ప్రీచెస్ షుడ్ కవర్ దేర్ హెడ్. అది ఒక సైన్ ఆర్ రెస్పెక్ట్ అండ్ మోడెస్టీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఎవరైతే హెడ్ కవర్ చేసుకోరో, ఉమెన్ హెడ్ షేవ్ చేస్తే ఎంతైతే హ్యూమిలేషనో అంత హ్యూమిలేషన్ అని పాల్ చెప్తాడు. ఉమెన్కి హెడ్ కవరింగ్ ఒక సింబల్ దట్ షీ ఈజ్ సబ్మిటింగ్ హర్ సెల్ఫ్ టు గాడ్ అని. మోడర్న్ వరల్డ్లో ఓన్లీ 10% క్రిస్టియన్ ఉమెన్ దీనిని ఫాలో అవుతారు. నా సెకండ్ వ్యూ పాయింట్ ఏంటంటే ఉమెన్ హెడ్ కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని. పాల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ కొరింథియన్స్ వాళ్ళకి. ఏన్షియంట్ టైమ్స్లో హెడ్ కవరింగ్ ఒక కల్చరల్ థింగ్, సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ స్టాచ్యూస్ అని. థియోలాజికల్ రిక్వైర్మెంట్స్ కన్నా స్కాండిల్స్ని అవాయిడ్ చేయడానికి వేసుకునేవాళ్ళు. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అవి ఓన్లీ కల్చరల్ ప్రాక్టీసెస్ మాత్రమే కానీ ప్రెజెంట్ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలని లేదు. కొరింథియన్స్ లెవెల్ చెప్తుంది మోడెస్టీ అండ్ రెస్పెక్ట్ కోసం అని. ఉమెన్ హార్ట్ అండ్ బిహేవియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవుట్వర్డ్ అపియరెన్స్. ఇది స్పెషల్లీ కొరింథియన్ చర్చ్కి పాల్ చెప్తున్నాడు. గలేషియన్స్ 5:1లో ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ అనేది మనం చూస్తాం. ఇది ఒక రూల్ కాదు, బట్ ఏ పర్సనల్ చాయిస్. 90% ఆఫ్ క్రిస్టియన్ ఉమెన్ డస్ నాట్ వేర్ హెడ్ కవరింగ్. ఆ టైం అది ఒక కల్చరల్ థింగ్, కానీ ఇప్పుడు అది కాదు. సో ద ఆన్సర్ ఈస్ యువర్ పర్సనల్ డిసిషన్. నేను వేసుకోవాలి అని చెప్పను, అలా అని వేసుకోకూడదు అని కూడా చెప్పను. ఎందుకంటే రెండు వ్యూ పాయింట్స్ చూస్తే రెండు లాజికల్గానే కరెక్ట్గా ఉన్నాయి. మరి వేసుకోకపోయినా పర్లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బైబుల్లో చెప్తుంది గ్రీట్ ఈచ్ అదర్ విత్ హోలీ కిస్ అని. మనం అది చేస్తామా? లేదు, మనం చేయము. యూరోప్ వాళ్ళు, అమెరికా వాళ్ళు చేస్తారు. అండ్ జీసస్ చెప్తారు వాష్ ఈచ్ అదర్ ఫీట్ అని. కానీ మనం చేస్తామా? అండ్ ఇంకోటి కూడా ఉంది, డు నాట్ మ్యారీ యువర్ అంకుల్స్ ఆర్ కజిన్స్ అని. కానీ సౌత్ ఇండియాలో అండ్ డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్లో వి డూ ఇట్. బట్ ఫైనల్గా ఏం చెప్తానంటే వేసుకున్న మాత్రాన హోలీ అని కాదు, తీసేసిన మాత్రాన అన్హోలీ అని కాదు. ఇది జస్ట్ ఒక కల్చరల్ థింగ్ మాత్రమే. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. నేను ఎవరిని జడ్జ్ చేయను, అలా అని ఎవరిని రిమూవ్ చేయమనను, అలా అని ఎవరిని వేసుకో అని చెప్పను. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ బిలీఫ్. దేవుడు హార్ట్ని చూస్తాడు, బట్ ఆల్సో అవుట్వర్డ్ అపిరెన్స్ కూడా చాలా ముఖ్యం. స్పిరిచువల్గా గ్రో అవ్వినమా లేదా, దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్.